కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలు తీసి కాలు పెడితే బురద, సరైన సదుపాయాలు లేక తై బజార్ రుసుం చెల్లించినా వినియోగం లేదు. చెల్లించిన తై బజార్ డబ్బులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతు. ఒక్కొక్కరి దగ్గర 100 నుంచి 200 వరకు తై బజార్ రుసుం వసూలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డ్లో కూరగాయల రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్లో రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న షెడ్యూల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతులను ఖాళీ చేయించి బయటకు పంపించారు. కూరగాయల కోసం అమ్మేందుకు అక్కడ స్థలం కేటాయించాం, అక్కడే అమ్ముకోవాలంటూ ఖాళీ చేయించి పంపించారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ షెడ్లో వినాయక చవితికి వినాయకుడిని అక్కడ పెట్టేందుకు రైతులందరినీ షెడ్లో నుంచి ఖాళీ చేయించారు. దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. రోజు కురుస్తున్న వర్షానికి కూరగాయలు అమ్మలేకపోతున్నామని, తెచ్చిన కూరగాయలు వర్షానికి నాని చెడిపోతున్నాయని, వాటిని అక్కడే పడేసి వెళ్తున్నామని, తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కూరగాయల మార్కెట్లో రేకుల షెడ్లు ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు కూరగాయల మార్కెట్ను శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం ఉండడంతో కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులతో పాటు రైతులు కూడా అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల మార్కెట్లో ఈకలతో అమలుతో నిండిపోయిందని అన్నారు. కూరగాయల మార్కెట్లో బురదమై ఉండడంతో వినియోగదారులు మార్కెట్లోకి రాకుండా రోడ్ల పక్కన ఉన్న కూరగాయల షాపుల్లో కూరగాయలు కొంటున్నారని, తాము కూరగాయలు పండించి లాభం పొందకుండా నష్టపోతున్నామని కూరగాయల మార్కెట్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చెప్పిండు మన మార్కెట్ అనే కూరగాయలు తినే కూరగాయలు కొండపోతే వాళ్ళు అన్ని కొండపోతే వాళ్ళకి ఏమైతే అరే పొద్దుగాల ఎంత కలిసి 10 నిమిషాలు వచ్చిన ఇప్పుడు 11 గంటల మంచిగా నడుస్తుంది సార్. తర్వాత ఎవరు వస్తలేరు. ఇది వీడియో తీసిన క్యాచ్ చేయి. అంటే ఇప్పుడు ఆడ కింద వేసినాక అందరు రైతులకు అందరు మంచిగా అవుతుండే గిరాక్. ఇప్పుడు ఆడ నుంచి ఇక్కడ ఎల్లదెంగిరు. ఇక్కడ ఎల్లదెంగినాక ఏమైంది, మందికి తెలివి వస్తలేదు, అసలు ఇక్కడ వస్తనే లేరు, ఎవరు వస్తలేరు. కాబట్టి ఏమవుతున్నారు, ఒక్కరు 2000 నుంచి 3000 4000 మాల్ తీసుకుంటే సాయంత్రం 1000 రూపాయల గిరాక్ అవుతుంది. ఆ మాల్ ఇంకో రోజు అమ్మాలంటే మాల్ మొత్తం వారేసుడు, సెట్లకు పైసలు కట్టుడు. ఎందుకు సార్ ఇది ఇట్లా అవుతున్నది? ఏమైనా చెప్తే ఎవరో సీను సార్ ఉన్నాడు, ఆడ కంప్లైంట్ ఇస్తున్నాడు, ఆడ నుంచి ఎల్లదెంగునంటే రైతులు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఎందుకోసం? ఇదే బాధ కోసం తెచ్చినామా? తెలుస్తలేమా మన వీళ్ళకు? ఎవరికి చెప్పాలి? ఇది ఏం చెప్పి నీకు అవసరం లేదు సార్, మేము ఆడ కిందనే కూర్చుంటాము, ఆడ మంచిగా ఉంటుంది. మున్సిపాలిటీ ఎందుకు చెత్త వేసుకొని అన్ని కూరగాయలు బండి తెచ్చి పెట్టి వేసుకొని కొంతమంది మాట్లాడిండ్రు. నూనె పట్టించి పంపించిండ్రు. మళ్ళీ ఇక్కడ ముంగల్కి వస్తే ఆడికెళ్ళి తోలిచ్చిర్రు. సెట్ల వినాయకుని పెట్టిండ్రు. వినాయకుని పెట్టుకోక కింద కూర్చొని అమ్ముకుంటాం కదా, మాకు పెడితే ఏమి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. కింద కూర్చొని అమ్ముకుంటాం, ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. మురికిలో కూర్చొని అమ్మాలంటే ఎవరు వస్తారు? ఆసన ఉంది వాసన ఉందని కూరగాయలు అంతా వెళ్ళిపోతారు. డబ్బల మీద కొంటున్నారు కూరగాయలు. ముంగల్కి రావాలి కొనాలంటే ఎవరు రావట్లేదు. 4 గంటలకల్లానే బంద్ అయిపోతుంది మార్కెట్. 10,000 తెచ్చి మాల్ కొంటున్నాము, 2000 అమ్ముతలేము పొద్దుకి. సేట్లేమో పైసలు కావాలని కూర్చుంటున్నాం. ఏం చేయాలి? నేను ఆ పరిస్థితి ఉన్నది. మీరు ఏం కావాలంటే అనుకుంటారు? మేము ఆడనే కూర్చొని అమ్మాలని ఆడ కూర్చొని సరే, మార్కెట్ అయ్యేటప్పుడు మంచిగా సార్. బీట్లు అక్కడనే అవుతుండే, అక్కడనే కొనుక్కొని అక్కడనే అమ్మేటోళ్ళం. ఇక్కడ వచ్చినాక 100 రూపాయలు రోజు 100 రూపాయలు అయితే నెలకు 6000 రూపాయలు అవుతాయి. 6000 అనవసరంగా రానికి ఉందా పోనీకి ఉందా? ఇక్కడ వ్యవసాయం కొనడానికి ఎవరు వస్తలేరు, తీసుకోవడానికి బురదలో కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది సార్. మాకు బతుకుదేరే ఇది, దీని మీదనే బతుకుతున్నాం మేము. ఇది తప్ప ఏం లేదు మాకు. కాదు వాడ కింద కూర్చొని బతుకుతాం మేము. ఈ చెత్త బండి ఎందుకు పెట్టేది? ఆడబెడితే ఈ చెత్త అంతా సాయంత్రం తీసి బండ్లు వేసేస్తాం. ఏమి ఇబ్బంది లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాం సార్. కనీసం మా మీద దయ ఉంచండి. సీసీ బెడ్ మీద కూర్చుంటాం లైన్గా. మీరే మున్సిపాలిటీ వచ్చి ఒక లైన్ పెట్టండి, ఇట్లా కూర్చోండి అని చెప్పండి, కూర్చుంటాం. దానికంటే మించిందేం సార్? ఇక కూర్చోనికి అమ్మడానికి ఎవరు వస్తారు, కొనడానికి ఎవరు వస్తలేరు ఇక్కడ మార్కెట్లో. బజార్ తై బజార్ వేయడం ఎందుకు? మేము
మా పరిస్థితి తెస్తారు ఆడ బీట్లు ఆడవుతున్నాయి, కూరగాయలు అమ్మడం మీద అవుతుంది. అయినా దందాలు కూడా నడుస్తలేవు. మాకు డిస్టర్బెన్స్ లేదు ఆడ. మా వల్ల వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేదు. కావాలనే చెప్పారు మమ్మల్ని అందరూ. బాదం సీన్ సార్ ఇక్కడికి వద్దు, ఇక్కడ అవసరం లేదు. కలెక్టర్ నుండి పర్మిషన్ వచ్చింది మాకు, ఇక్కడికి ఉండొద్దు, వెళ్ళిపోండి. మీరు గలీజ్ చేస్తున్నారంటే గలీజ్ చేయడం ఏంది? చెత్త బండి ఇక్కడ పెట్టే బండి ఆడ పెట్టండి సార్, ఆడేస్తాం చెత్త.